11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిన్న జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది ఎంతో శుభదినం. ఈరోజు చేనేత కార్మికులందరికీ కూడా వారు మగ్గాలను వేసుకున్న వాళ్ళందరికీ కూడా 200 యూనిట్లు ఉచితంగా అందజేస్తామని గతంలో మేము ఎన్నికల ప్రచారం హామీ ఇవ్వడం జరిగింది. అది ఈరోజు అమలు చేయటం కోసం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మా మంగళగిరి నియోజకవర్గానికి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఆయనకి దీనికి హృదయపూర్వక చేనేతల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో చూసుకుంటే వాళ్ళ చేనేతలు కానీ చేనేత వస్త్రాలు కానీ ఎక్కడా వినియోగించిన పరిస్థితి లేదు, వాళ్ళని అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. దీన్ని మీరు ఎలా చూస్తారు? గత ప్రభుత్వం చేనేతలనే కాదు అసలు ఎవరికి చేసింది? గత ప్రభుత్వం అనేది చేనేతలని కాదు, యువజనులు కాదు, శ్రామికులు కాదు, రైతులు కాదు. అంటే వాళ్ళ పార్టీ పేరులోనే ఉంది యువజన శ్రామిక రైతు. కానీ యువజనులకు చేసింది ఏం లేదు. అప్పుడు ఇసుక ఆపింది. యువజనులకు మామూలు ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ అంది చేయలే. శ్రామికులకి ఇసుక ఆపి వాళ్ళు పొట్టగొట్టింది. రైతుల కంటే చెప్పాల్సిన పనే లేదు. అమరావతి రైతు భూమితో వాళ్ళందరం తరిమింది. కాబట్టి గత ప్రభుత్వం ఎవరికి ఏం చేయలేదు. కానీ నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు అయ్యాక ఇక్కడ చేనేతలు ఎక్కువ కాబట్టి ఆయన దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకోవడం జరిగింది. అట్లాగే వారందరి కోసం జనతా వస్త్రాలను కానీ చేనేత వస్త్రాలు ఎక్కడికి పోయినా కూడా ఆయన ఏదన్నా కార్యక్రమంకి పోయినప్పుడు పైన అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కానీ ఆయన చేనేత వస్త్రాలు బహుకరిస్తా ఈ మంగళగిరి అని చెప్పి ఆయన ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా నారా లోకేష్ గారు ఇక్కడ శాసనసభ్యుడు అవటం వల్ల ఇక్కడ చేనేత వర్గానికి కానీ రాష్ట్రంలో ఉన్న చేనేతలందరికీ ఎంతో అది మంచి పరిణామం. ఆయన ఆ విధంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. నారా బ్రాహ్మణి గారు కూడా ఇక్కడ మంగళగిరికి వచ్చినప్పుడు ఆమె కూడా చేనేత వస్త్రాలు కొనటం జరిగింది. వారు అవి ధరించి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇవి ఎక్కడ అని చెప్పి వాళ్ళు తెలుసుకొని పక్కన వాళ్ళు అడుగుతారు. అంటే వాళ్ళు ఒక సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళని అడిగి మంగళగిరిలో ఇంత మంచివి ఉన్నాయా అని చెప్పి మిగిలిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా మంగళగిరి చేనేత వస్త్రాలకి ఎంతో రకంగా ప్రాముఖ్యత కల్పించినందుకు నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. గతంలో మంగళగిరి పర్యటనకు వచ్చాం. మేము కూడా నారా లోకేష్ గారితో పర్యటనకి వెళ్ళాం. మగ్గాలు వారు నేసే మగ్గాలను కూడా పరిశీలించడం జరిగింది. దాంట్లో ఉన్న కష్ట నష్టాలు కూడా అన్నీ కూడా ఆయన పరిశీలించారు. కాబట్టే దీనిలో భాగంగా ఈరోజు మామూలుగా వాళ్ళందరికీ 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు కూడా అమలు చేయడానికి ఆయన సంకల్పించి అది నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడంతో ఆయన అది క్యాబినెట్లో పెట్టి నేను ఆమోదిస్తాం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం తరఫున ఇక్కడ ప్రకటిస్తానికి కూడా వస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం అసలు వాళ్ళకి పాలన అంటే బటన్ ఒక్కటే పాలన అనుకున్నారు. కాబట్టి వాళ్ళు చేనేతనే కాదు ఎవరిని ఏం చేయలేదు. అప్పుడు ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. మాట్లాడితేనో నేను నా వ్యవసాయం నేనే చేస్తాను, ఆదివారం పోయి ఫోటో షూట్లు చేయడం వరకు ఆయన చేశారు. కానీ ఇక్కడ మంగళగిరిలో వర్షాలు వచ్చి మామూలుగా అవన్నీ నీళ్ళల్లో తడిసి పోయినప్పుడు కనీసం వెళ్ళి పలకరించిన దాఖలాలు లేదు. మరి దాంట్లో ఉన్న చేనేత వర్గానికి చెందిన వాళ్ళు కూడా పట్టించుకున్న దాఖలాలు లేదు. కాబట్టే మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ గారు పోటీ చేసిన పద్మశాలీలందరూ కూడా ఏకగ్రీవంగా మాకు ఈయనైతేనే ఆదుకుంటాడని చెప్పి 40,000 పైన చీలకు ఓట్లుంటే వాళ్ళందరూ కూడా గంపగొత్తగా నారా లోకేష్ గారికి ఎందుకు వేస్తున్నారంటే మా సామాజిక వర్గం చెందని ఇప్పటికి కూడా మా బాగోగులు ఎవరు చూస్తారు, మేము ఆర్థికంగా ఎదగటానికి ఎవరు కృషి చేస్తారు అని చెప్పి వాళ్ళు గుర్తించబట్టే నారా లోకేష్ గారికి అంత 91,000 పైన మెజార్టీ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో చేనేతల పాత్ర కూడా మరువురాంది. చేనేత కార్మికులకి ఎప్పుడు లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ మేము హామీగా ఉంటాము, మీకు వెన్నంటే ఉంటాము, మీరు వస్త్రాలు తయారు చేయడమే కాదు అవి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయాలి, భారతదేశం మొత్తం వెళ్ళాలని చెప్పేసి దాని మీద కూడా సమీక్షలు చేస్తున్నామని చెప్పి చెబుతున్నారు. దీన్ని మీరు ఎలా? అది ఎంతో మంచి శుభపరిణామం. దానిలో భాగంగా కాబట్టే మంగళగిరిలో కూడా వేవర్శాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే చేనేత కార్మికులందరికీ కూడా అంటే వీళ్ళు వస్త్ర వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ ఒక చోట మామూలు వస్త్ర సముదాయం ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి వాళ్ళు అమ్ముకుంటారు. అట్లాగే ఇవి బయట విదేశాలకి మార్కెటింగ్ చేయడానికి కూడా ఆప్కో ద్వారా, అట్లాగే హ్యాండ్లూమ్స్ మినిస్టర్ చేనేత జౌలి శాఖ మంత్రి గారైన సవితమ్మ గారు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఆమె దీనిలో భాగంగా మహానాడు మొన్న 2025 మహానాడు కడపలో జరిగినప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరి నుంచి కూడా అక్కడ చేనేత వస్త్రాలన్నీ కూడా స్టాల్స్ ఏర్పాటు చేయించారు. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అంటే మహానాడుకు వచ్చిన పార్టీ కుటుంబ సభ్యులు కానీ శ్రేయోభిలాషులు కానీ వాళ్ళు అవన్నీ పరిశీలించి కొనుక్కోవడం జరిగింది. ఓహో ఇవి ఎంత బాగుంటాయా, మనం మామూలుగా విదేశీ వస్త్రాల కన్నా ఇవి అయితే ఎంతో మన్నిగ్గా ఉన్నాయి, మనకు తక్కువ ధరకు కూడా వస్తాయని కూడా తెలుసుకోవటం వల్ల వారి
మామూలుగా వారందరి వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. దీన్ని మన పాలకులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బాగా కృషి చేసి వీళ్ళు విదేశాల కోసం కృషి చేస్తుంటే సవితమ్మ గారు ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఆమె పాత్ర ఆమె కూడా పోషిస్తూ ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి మేమందరం కూడా పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి శాఖలపైన అవగాహన రావాలి, ఇంకా చాలామందికి అవగాహన రాలేదు. అదే గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులాగా చేస్తే మనకి ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మంత్రులకి చెప్పిన పరిస్థితి. దీన్ని మీరు ఎలా చూస్తారు? గతంలో మంత్రి అంటే ఎవరు? సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక్కళ్ళే మంత్రి. ఈ ప్రభుత్వంలో అలా కాదు. ఎవరన్నా ఒకళ్ళిద్దరికి అవగాహన రాకపోతే మీరు గతంలో లాగా మనం సకల శాఖల మంత్రిలా ఇక్కడ కుదరదమ్మా, మీరు ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాల్సిందే, లేకపోతే మీ మీద వేటు కూడా తప్పదనే రీతిలో కూడా ఆయన చెప్పి అందరినీ గాడిలో, అంటే ప్రభుత్వ అధినేత ఎట్లా ఉండాలా ఇచ్చాక, ఎందుకంటే ఎవరికి కూడా పుట్టుకతో రాదు, వారికి ఒక బాధ్యత అప్పచెప్పాక అతనికి తెలియకపోవడం తప్పు కాదు, నేర్చుకోవాలి. నేర్చుకునే దానికోసం ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఏమన్నా ఉన్నారేమో, కానీ అది కూడా ఉన్నారని నేను అనుకోవట్లే. ఏదన్నా ఒకటి రెండు విషయాల్లో ఆయన మందలిచ్చి ఉండొచ్చు. గతంలో అయితే అసలు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ ఏ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాలని ఆయన వచ్చారు. ఇప్పుడు అట్లాగదే హోంశాఖకు సంబంధించి అనితా గారు మాట్లాడుతున్నారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గురించి సవితమ్మ గారు మాట్లాడతారు, చేనేతలతో వచ్చిన సవితమ్మ గారు మాట్లాడతారు. ఈ విధంగా విద్యుత్ గురించి మామూలు గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ అప్పుడు గుట్టివాటి రవికుమార్ గారు మాట్లాడుతున్నారు. మామూలుగా ఆర్థిక శాఖకు సంబంధించి పయ్యాల కేశవులు గారు మాట్లాడుతారు. ఒక్కొక్కళ్ళు అందరూ వద్దండులే, దీంట్లో ఎవరు తీసిపోవటం లేదు. మొన్న రోడ్లు ప్రారంభించాల్సి వస్తే బీసీ జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. ఇక్కడ మరి శాసనసభ్యులు నారా లోకేష్ ఆయన ఒక్కళ్ళే వచ్చి ఉండొచ్చే, ఆయన రాలేదు. ఇది నా శాఖ కాదు, బీసీ జనార్దన్ రెడ్డి గారి శాఖ కాబట్టి ఆయనే పంపించారు. ఆయనే వచ్చి ఇక్కడ రోడ్లు ప్రారంభం మామూలు శంకుస్థాపన కానీ చేయడం జరిగింది. ఈ విధంగా ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యత ఆ మంత్రులు చేసే విధంగా ప్రభుత్వ అధినేత కూడా బాధ్యత తీసుకొని వారిని ఆ విధంగా తర్ఫీదు కూడా ఇష్టం జరిగింది. గత ప్రభుత్వం కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేసింది, వాళ్ళకి నిధులు కానీ విధులు కానీ ఇవ్వకుండా పేరు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో ఉపయోగం ఏముంది? దాంట్లో వారు ఆ కార్పొరేషన్ తీసుకున్న వాళ్ళు మనకి ఎట్లాగ వీళ్ళు నిధులు ఇవ్వట్లేదు, దీన్ని అడ్డం పెట్టుకొని మనం ఏ రకంగా దోపిడీ చేయొచ్చు అని చెప్పి ఒక బోర్డు వేసుకొని మనం చూసాం. టోల్ గేట్ దగ్గర కూడా ఒక ఆమె మామూలుగా ఎంత రచ్చ చేసిందో ఒడ్డర్ కార్పొరేషన్కి సంబంధించినామా. ఆ విధంగా అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి అందిన రీతిలో, ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అంటారు. రాజా అవినీతి పరుడైనప్పుడు వారు మిగిలిన వాళ్ళు అవినీతి పరులు కాకుండా ఎట్లా పోతారు? కాబట్టి దీని గురించి మనం ఎక్కువ చర్చిస్తాం కూడా అనవసరం నా ఉద్దేశం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.